హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపని చూసి చాలా గర్వపడుతున్న కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీపని కార్తీక్, నువ్వు అసలు ఎందుకు వచ్చావు దీప ఇక్కడికి, పైగా ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటానంటున్నావు అని నిలదీసి అడుగుతాడు. అప్పుడు దీప తను ఏమనుకుంటుందో, తాను ఆ ఇంటికి ఎందుకు వచ్చిందో మొత్తం కార్తీక్కి చెప్తుంది. అప్పుడు కార్తీక్ దీప చెప్పిన మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. నువ్వింతలాగా నీ మనసులో ఉన్న ప్రేమని, బాధ్యతని అన్నిటినీ ఇలా చెప్పిన తరువాత కూడా నేనెలా కాదంటాను దీప. అలానే చేద్దాం, ఇద్దరం కలిసే ఇక్కడ పని చేద్దాం, మన వాళ్ళని కాపాడుకుందాం అని అంటాడు. నేను నిన్ను మారమన్నాను, కానీ ఇంత త్వరగా, అది కూడా నేనే ఆశ్చర్యపోయేంతలాగా ఇంతలాగా మారుతావని నేను అస్సలు ఊహించలేదు దీప. నువ్వు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను గర్వపడేలాగా ప్రవర్తిస్తున్నావు దీప అని అంటాడు. అప్పుడు దీప కార్తీక్ తనని పొగుడుతూ ఉంటే నవ్వుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, నువ్వెవరో తెలియక, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియక, నువ్వు ఎంత మంచిదానివో తెలియక వాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, నిందలు వేస్తున్నారు. నువ్వేంటో వాళ్ళకి తెలిసిన నాడు వాళ్ళే నిన్ను వాళ్ళ హక్కున చేర్చుకుంటారు దీప. వాళ్ళ తల మీద పెట్టుకుంటారు. వాళ్ళు నిన్నన్న ప్రతి మాటకి చాలా పశ్చాత్తాపపడతారు. ఆ రోజు కోసం మనం ఇప్పుడు కష్టపడి కృషి చేద్దాం. ఎంతటి కష్టాన్నైనా ఇద్దరం కలిసి దాన్ని దాటదాం, మన వాళ్ళని మన సొంతం చేసుకుందాం అని అంటాడు. అప్పుడు దీప అలాగే కార్తీక్ బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్, సరే పద దీప, లోపలికి వెళ్దాం అని అంటాడు. అలా దీప కార్తీక్లు ఇద్దరు లోపలికి వెళ్ళగానే పారిజాతం, ఏరా మనవడా, అయ్యిందా మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు మాట్లాడుకోవడం అని అంటుంది. అప్పుడు కార్తీక్, మాట్లాడుకోవడం అయిపోయింది కాబట్టే ఇద్దరం ఇలా లోపలికి వచ్చాం అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఇంతకీ ఏం మాట్లాడుకున్నారా మీరు అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఇంత వయసు వచ్చింది, ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఏం మాట్లాడుకున్నారు అడగకూడదని కొంచెం కూడా సెన్స్ లేదా పారు నీకు అని అంటాడు. ఆ మాట వినగానే పారిజాతం ఆశ్చర్యపోతుంది. అప్పుడు కార్తీక్, ఏనాడైనా నువ్వు తాతయ్య ఏం మాట్లాడుకున్నారో నేను అడిగానా పారు నిన్ను అని అంటాడు. అప్పుడు పారిజాతం, మా జోడ్స్ని నిన్ను ఈ స్థానంలో నుంచోపెట్టినా కానీ వీడికి ఏ మాత్రం కూడా పొగరు తగ్గలేదు, వీడికి జోడ్స్నే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏం పారు, నీ నోట్లోనే ఏదో గొనుక్కుంటున్నట్టున్నావు, పైకనేసి ఏం పర్వాలేదు అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏం లేదులేరా మనవడా, నువ్వెళ్ళి నీ పని చూసుకో, ఆ పని మనిషిని ఇలా రమ్మను, నేను పని చెప్పాలి అని అంటుంది. అప్పుడు దీప, ఏం పని చేయాలి చెప్పండి అమ్మా అని అంటుంది. అప్పుడు పారిజాతం, నాకు వేడి వేడిగా కాఫీ తీసుకురా, దాంట్లో షుగర్ తక్కువ ఉండాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును దీప, నువ్వు షుగర్ ఎక్కువ వేస్తే మళ్ళీ షుగర్ ఎక్కువయ్యి పైకి ఎక్కడ పోతుందో అన్న భయం అని అంటాడు. అప్పుడు పారిజాతం కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది. దీప కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏం పారు, నేను చెప్పిందేమన్నా తప్ప అని అంటాడు. ఈలోగా జ్యోత్స్న ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. ఏంటి గ్రాని, ఏమైంది, మొహం అలా పెట్టావు అని అంటుంది. అప్పుడు పారిజాతం, చూడవే, వీడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, బావని చూసుకోవడానికే కదా గ్రాని నేను వచ్చాను అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.